నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి వ్యవహారం జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక. సో ఇప్పటికే అనేక సర్వేలు మన ముందు ఉన్నాయి. పెద్ద ఎత్తున రీసెంట్గా ఇచ్చినటువంటి చాణక్య స్ట్రాటజీస్ రిపోర్ట్ కూడా మనం స్వయంగా చూసాం, విన్నాం, అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది అని కూడా. సో మరోవైపు అంతకు ముందు కూడా చాలా వరకు సర్వేస్ కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసినాయి. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఏ బేస్ తోటి సర్వే జరిగింది, ఎన్ని శాంపుల్స్, ఇట్లా డిఫరెంట్ అంశాల మీద, పొలిటికల్ ఈక్వేషన్స్ మీద కొంత సర్వేలు ఖచ్చితంగా ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నం ఆయన సర్వే ఏజెన్సీలు చేస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంగా ఇప్పుడు తాజాగా మరొక సర్వే తెర మీదకి వచ్చింది. ఆ సర్వే జన్ లోక్పాల్, అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అప్పటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇట్లా వరుసగా ఏ యొక్క ఎన్నికలు జరిగినా జన్ లోక్పాల్ సర్వే తమ యొక్క అంచనాని విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టంగా ఆ యొక్క సంస్థ యొక్క అంచనాని ప్రకటించింది. వాళ్ళు దాదాపుగా 3100 శాంపుల్స్ తీసుకున్నట్టుగా స్పష్టంగా ఆ యొక్క వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు కొన్ని కీ ఫైండింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు స్పష్టంగా ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీకి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు నిజంగా గ్రౌండ్ ఏ విధంగా ఉంది, అక్కడ ఏ పార్టీకి అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు, మరి జన్ లోక్పాల్ సర్వే యొక్క రిపోర్ట్ సారాంశం ఏంటి? ఎందుకంటే ఒక్కొక్క సర్వే మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నటువంటి తరుణంలో మరి జన్ లోక్పాల్ పైన కూడా కొంత ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి సర్వేలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి కొంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మరి ఆ సర్వే రిపోర్ట్లో ఏం చెప్తున్నారు ఒకసారి ఇప్పుడు చూస్తే కనుక తెలంగాణ రాజకీయాల్లో వాస్తవానికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా అత్యంత కీలకంగా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే 3 పార్టీలకు కూడా చావో రేవలాగా ఉంది. ఒక రకంగా అగ్ని పరీక్ష పెడుతోంది అధికార కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కానీ, మరోవైపు భారతీయ జనతా పార్టీకి కానీ. ఎప్పుడైతే కేటీఆర్ అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి తలపడ్డారో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హోరాహోరీ పోరుకు తెరదీసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు 2 పార్టీల మధ్య కూడా ఇప్పుడు నడుస్తుంది. పొలిటికల్గా ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం హై వోల్టేజ్ పాలిటిక్స్ని తలపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మొత్తం జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేస్తున్నారు, అక్కడే మోహరించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడే మొత్తం కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైనే ఫోకస్ పెట్టారు. అట్లాగే నవీన్ యాదవ్ గెలుపులో కూడా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ సింపతిని నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలను నమ్ముకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం తీర్పిస్తారనేది అత్యంత ఆసక్తిని రేపుతోంది. సో ఈ నియోజకవర్గం పైన కన్నేసినటువంటి అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా హస్తగతం చేసుకోవడానికి అయితే పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు దగ్గరకు వస్తుంది, పెద్ద ఎత్తున దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రచార వేడి కూడా పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికను ఆ పార్టీ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మృతి చెందడం వల్ల ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమైనవి. మరోవైపు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు వరుసగా మాగంటి గోపీనాథ్ గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా ప్రజలు ఆదరణ ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. మరోవైపు గతంలో అంటే ఆ కుటుంబానికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు నవీన్ యాదవ్ గతంలో అదే నియోజకవర్గం నుంచి కూడా గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి అనుభవం, యువకుడు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భవిష్యత్తులో ఏం చేస్తున్నాము అని హామీలు ఇస్తున్నారు, మరోవైపు చేసినటువంటివి కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో 11వ తారీఖు జూబ్లీహిల్స్లో ఓటర్ నాడి మనకి లిటరల్గా పోలింగ్ రోజు తెలిసిపోయే అవకాశం ఉంది. 14వ తేదీన కొంత ఓట్లను పోలింగ్ కౌంటింగ్లో లెక్కిస్తారు. బిగ్ డేగా మనం అది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడినటువంటి పర్వం అంతా కూడా కౌంటింగ్ రోజు తెలిసిపోతుంది. సో ఇప్పటికే నామినేషన్లు అయిపోయింది, పెద్ద ఎత్తున అన్ని పార్టీలు రంగంలో దిగాయి, ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత తిరుగుతున్నారు, కేటీఆర్ అట్లాగే హరీష్ రావులు రంగంలో దిగారు. అట్లాగే నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి కూడా ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని మొత్తం పరీక్షించుకుంటున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు లోక్పాల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఒక ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఓటర్ మనోగతాన్ని అడిగి తెలుసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. 3100 మంది శాంపుల్స్, అంటే దాదాపుగా 4 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు ముస్లిం మైనారిటీగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,00,000 మంది అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు 3100 శాంపుల్స్ అయితే తీసుకున్నట్టుగా వాళ్ళ వద్ద నుంచి అభిప్రాయాలు సేకరించినట్టుగా జన్ లోక్పాల్ ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు తెలుస్తుంది. ఇక్కడ స్పష్టంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం
ఆధిక్యం ఉందన్నది ఇప్పుడు ఈ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం. అంటే దాదాపుగా ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 44% ఓట్ బ్యాంకు అక్కడ కలిగి ఉన్నట్టుగా ఇప్పుడు ఆ రిపోర్ట్లో చెప్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి 38, బీజేపీకి 15% అక్కడ ఓటర్ల మద్దతు ఉందనేది ఈ యొక్క జన్ లోక్పాల్ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం. సో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు కొన్ని కీ పాయింట్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ కనుక చూస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 44% ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి 38, బీజేపీ పార్టీకి 15%, అదర్స్ 39. అదర్స్ చాలా ఉంది. అంటే అదర్స్ కనుక ఇంత ఎక్కువ ఉన్నారు అంటే ఇండిపెండెన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అదొక అంచనా. కొందరు అదర్స్ కేటగిరీలోకి చాలా మంది మేము చెప్పలేమని, మేము తెలియదని, మేము నోటా అని ఇట్లా ఉన్నటువంటి కేటగిరీ కూడా 39%. అంటే దీన్ని కొంత మనం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్గా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి కీలకంగా మారే ఫ్యాక్టర్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్. ఆ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా గెలుపుని డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది ఏ పార్టీ గెలిచినా, జన్ లోక్పాల్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అక్కడ ఏ పార్టీ గెలిచినా స్పష్టంగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాని ఇంపాక్ట్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 39% అదర్స్ మనకు కనిపిస్తున్నారు అంటే ఇండిపెండెంట్లకి వచ్చినటువంటి రిజల్ట్గా మనం పరిగణించాలి. అట్లాగే దీన్ని కొంత సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్గా కూడా మనం దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు దాదాపుగా శాంపుల్స్ కూడా 3100 శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి 4 లక్షల ఓట్లకి ఆల్మోస్ట్ మనకి శాంప్లింగ్ కూడా కరెక్ట్గా జరిగినట్టుగా కనిపిస్తుంది. సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం కీ ఫైండింగ్స్ కూడా చూస్తే ఇండియన్ కాంగ్రెస్ బెనిఫిట్స్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంటల్ వర్క్స్. The perception that the ruling party can better serve local needs and candidates strong local connections as an accessible young BC leader. సో ఇక్కడ ఖచ్చితంగా బీసీ లీడర్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ పేరు కొంత ఆయనకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కనెక్షన్స్, కొంత ప్రజలకు ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు, యాక్సెసిబుల్ పాయింట్స్ ఇవన్నీ కూడా కొంత వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వైపు కొంత అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మళ్ళటానికి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంటల్ వర్క్స్ కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వెర్డిక్ట్ అయితే క్లియర్ ఎడ్జ్ ఫర్ ఐఎన్సీ అంటూ కూడా వీళ్ళు ఇచ్చారు. అట్లాగే ఎంఐఎం సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అండ్ హెచ్వైసి సల్మాన్ ఖాన్స్ నామినేషన్ రిజెక్షన్ కూడా కొంత ఐఎన్సీ క్యాండిడేట్ నవీన్ యాదవ్కి బలపరిచింది. అంటే వాళ్ళు అంటే ముస్లిమ్స్ ప్రాస్పెక్ట్లో మెజారిటీ ఏరియాస్లో ఎర్లియర్ రిపోర్ట్ విత్ కమ్యూనిటీ లీడర్స్, అంటే ముందు నుంచే కొంత యొక్క ముస్లిం మైనారిటీల యొక్క మద్దతు ఖచ్చితంగా నవీన్ యాదవ్ కనిపిస్తోంది. ఎంఐఎం సపోర్ట్ ఉంది. అట్లాగే హెచ్వైసి సల్మాన్ ఖాన్ యొక్క నామినేషన్ కూడా తిరస్కారకు గురైన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటుంటే నవీన్ యాదవ్ ముస్లిం మైనారిటీ ఓట్ల ద్వారా కొంత స్ట్రెంగ్తన్ అవుతున్నారు అని కూడా చెప్తున్నారు. అట్లాగే డిస్పైట్ కేటీఆర్స్ ఎఫర్ట్స్ బీఆర్ఎస్ ఈ స్టడీలీ లూజింగ్ గ్రౌండ్, ఇట్స్ ఉమెన్ సెంట్రిక్ అపీల్ హ్యాస్ వ్యాన్డ్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ నెగ్లెక్ట్ హ్యావ్ వీకెండ్ ఇట్స్ హోల్డ్, ద క్యాంపెయిన్ నౌ హింజెస్ లార్జ్లీ ఆన్ సింపతి. సో ఖచ్చితంగా మనం ఇందాక అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ సింపతిని నమ్ముకుంది. అట్లాగే బీజేపీ లోకి హిందూ ఓటర్ ఫోకస్డ్ క్యాంపెయిన్ మీ డెంట్ బీఆర్ఎస్ ట్రెడిషనల్ బేస్ బట్ ల్యాక్ ఎనఫ్ మొమెంటమ్ టు ఛాలెంజ్ ద లీడింగ్ కంటెండర్స్. అంటే ప్రధానంగా బీజేపీ వెనకబట్టం, వాళ్ళు కొంత లోలో ఉండటం, అంత హై పీక్స్కి వాళ్ళు ప్రచారంలో వెళ్ళకపోవటం, అట్లాగే ఎప్పటి నుంచి కూడా హిందూ సెంట్రిక్గానే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా ఈసారి కొంత వాళ్ళు ట్రెడిషనల్ ఓట్ బ్యాంకును కూడా మిస్ అవుతున్నారు. ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా కొంత ఇతర పార్టీలకు పడే అవకాశాలు ఉన్నట్టుగానే స్పష్టంగా వీళ్ళైతే రిపోర్ట్లో చెప్తున్నారు. మనం కాంగ్రెస్ పార్టీ 44, బీఆర్ఎస్ 38, బీజేపీ 15, అదర్స్ 3%గా వీళ్ళు మనకు స్పష్టంగా ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే లోక్పాల్ సర్వే ఉందో, లోక్పాల్ సర్వే ఇదొకటే కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి మిజోరంలో కానీ, సిక్కింలో కానీ, ఇంకా డిఫరెంట్ రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి అనేక బైపోల్స్లో కూడా ఏం జరగబోతుంది, అక్కడ ట్రెండ్ ఏ విధంగా ఉందనే అంశాలని వాళ్ళ ఎక్స్ ఖాతా ద్వారా అన్ని యొక్క అంటే ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ స్పష్టంగా రిలీజ్ చేశారు. మరి బీహార్ సర్వేని కూడా భవిష్యత్తులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదు అంటే ఇప్పటికే రిలీజ్ చేసి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు, బట్ ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం. ఒకవేళ బీహార్ గడక ఉంటే మనం ఖచ్చితంగా దాని మీద కూడా ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరొకటి బీహార్లో కూడా కొంత సమీకరణలు మారుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ఎవరు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి, అట్లాగే ఈ యొక్క జెన్పోల్ రిపోర్ట్ ప్రకారం మరి గ్రౌండ్ లెవెల్లో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోందా? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.